అంటే సరే, ఇది ఇలా ఉంటే 2-3 మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇందాక మీకు చూపించింది చాలా తక్కువ. ఒక పాస్టర్ అంట హైదరాబాద్ నుంచి బయలుదేరారంట, తాగుతూ వచ్చి రాజమండ్రి దగ్గర పడిపోయి చచ్చాడంట. నువ్వు తాగడం నువ్వు చూసావా చంద్రబాబు? చూడలేదు కదా చంద్రబాబు నాయుడు. ఒక ముఖ్యమంత్రివే చనిపోయిన మనిషి గురించి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ముఖ్యమంత్రిగా నీకు తెలీదా? అంతేకాకుండా కోర్టులో ఉన్న ఆ కేసుని నీ మాటల వల్ల ప్రభావితం చేయాలనుకున్నావా? అలాగే అనుకుంటున్నావు కాబట్టి అలాగే ఒక మీటింగ్లో కాదు 4-5 మీటింగ్లో మాట్లాడాడు. అలాగా నువ్వు ప్రభుత్వాది నేతవి, నువ్వు ఎందుకు ప్రభుత్వం కౌంటర్ నువ్వు ఎందుకు వేయట్లేదు చెప్పు. ఈ రోజు వరకు నువ్వు వేయలేకపోయావే, ఎందుకు వేయలేకపోయావు? దమ్ము లేదా? భయపడుతున్నావా? ఎందుకంటే ఇది డిజైన్ చేసింది ఎవరో నీకు తెలుసు. ప్రవీణ్ పగడాలని చంపింది ఎవరో నీకు తెలుసు. ఆయన చెప్పక ముందే ఎలా చంపుతానికి స్కెచ్ చేశారో కూడా నీకు తెలుసు. ఇది సామాన్యులు చేసిన హత్య అనుకుంటున్నారా? సామాన్యులు చేసిన హత్య కాదు ఇది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఒక పెద్ద మనిషి చేయించాడు. దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాన్ని అందించింది కాబట్టి కోర్టుల్లో ఇంత జాప్యం జరుగుతూ ఉంది. గుర్తుంచుకోండి. ఈ రోజున మనం సంఘటన కాకుండా, మనం ఐక్యమత్యం లేకుండా ఏ విధంగా పోరాటం చేయగలం? నిన్న కాక మొన్న సాయంత్రం పోలీస్ పర్మిషన్ ఇచ్చారు. అంతకుముందు ఒక మీటింగ్ పెట్టి యూత్ అందరినీ గ్యాదర్ చేసుకుని నేను అన్ని చర్చిలకు వెళ్ళి పాంప్లెట్లు అవి పంపించి 4-5 పాంప్లెట్లు వేయించా. 4 సార్లు 5 సార్లు 25,000 50,000 అన్ని వేస్తే ఆ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కడి ఫోన్ నెంబర్, ప్రతి ఒక్కడి ఇంటి అడ్రస్, మా ఏఎం రాజా ఉన్నాడు కదా, ఈవేళ కనపడు పిఎం రాజా. ఆ రోజున కార్ ఆఫ్ చేశాడు, అన్నా రా అన్న పోరాటాను, కానీ మళ్ళీ ఈరోజే కనపడ్డాడు. ఏర పిఎం రాజా అంటే, అన్నా ఏం చెప్పనన్నా, బతుకున్నానన్నా, పోలీసులు చంపేద్దరన్నా. ఇలాగా యూత్ కుర్రోళ్ళు అందరూ ముందుకు వచ్చిన వాళ్ళు, నేను ఫ్లెక్స్ వేసాను, అందరు ఫోటోలు పెట్టి రాజమండ్రిలో ఉన్న యూత్ లీడర్స్ అని చెప్పి ఫ్లెక్స్లు వేసి ప్రతి చర్చిలో పెడితే ఆ ఫ్లెక్స్లో ఉన్న ప్రతి ఓడికి 50,000 బైండ్ ఓవర్ కేసు